హలో గాయ్స్, వెల్కమ్ టు మై విహార్ ఛానల్. సో వ్లాగ్ ఏంటంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇదంతా. సో ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి, ఏంది అసలు ఏంది మ్యాటర్ అని అన్నీ చెప్తాను. కాకపోతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తే. అండ్ ఆల్సో ఏమైనా ఉంటే కూడా కమెంట్ చేయండి. సో ఇది ఎంట్రీ ఫీజు వచ్చేసి ఫ్రీ కాదు, ఫీ ఉంటుంది. సో పర్ అడల్ట్ వచ్చేసి 50 రూపీస్ అండ్ కిడ్స్ బిలో 5 years అందరికీ ఫ్రీ. సో ఈజీ టు గో పిల్లలకి. సో ఇలా రాగానే ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ రైట్ అన్ని షాప్స్తోని కలకలలాడుతూ ఉంటుంది అంతా. సో ఇంకా మీ లేడీస్కి అయితే ఇక పండుగనే. ఇక ఎన్నో రకరకాల డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటుంది అలా. మా చుట్కియానికి అయితే ఇక మేము వెళ్ళింది నైట్ కాబట్టి ఫుల్ నిద్ర వస్తుంది. ఈవెన్ దో ఇక మనం తీసుకెళ్ళి చూపించినాము. ఇంకా చిన్న ఉన్నప్పుడే ఇలాంటివి అన్నీ చూపించాలా, అంటే మెమొరీస్ లాగా అంతే. సో ఫైనలీ మేము ఒక షాప్ కాడ ఆగి బెడ్షీట్స్ కొంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అయ్యూబ్ అలీ ఫ్రేగ్నెన్సీస్ అని చెప్పి ఇలా రకరకాలే ఉంటాయి. స్వీట్ కార్న్ కానీ ఫుడ్ కానీ అరే బాబా చాలా ఉంటాయి. ఇక మీరు కొనాలనుకుంటే ఇక మీ ఇష్టం ఉన్నంత కొనవచ్చు. చూడండి, బాలీవుడ్ సూట్స్ అని చెప్పేసి 999 రూపీస్కి అలా మీకు అన్ని చీప్ అండ్ బెస్ట్లోనే దొరుకుతాయి. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్, స్లిప్పర్స్ కానీ, కీ చైన్స్ కానీ, బెడ్షీట్స్, వాట్ నాట్, అంతే అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి హ్యాండ్మేడ్ రాజస్థానీ పికిల్స్ హల్వాస్ అనమాట. సో మనకు ఆకలి అయితే అప్పుడప్పుడు కొంచెం వెళ్ళి టేస్ట్ చేసుకుంటా తింటే కడుపు కూడా నిండిపోతుంది అనమాట. అంటే ఎస్, చూడండి జస్ట్ 500 రూపీస్కే ఉంది. చూడండి 3 సింగిల్ బెడ్షీట్స్. కానీ అన్నీ అంత ప్యూరిటీ ఉంటుందని కూడా అనుకోకండి, కొంచెం ఓకే బెటర్ అనమాట. సో ఈ బెలూన్స్ చూస్తున్నారు కదా పైన, అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్. ఇలా స్కూల్స్ కొందరివి అవి ఉంటాయి కదా బిజినెస్. సో ఆ బెలూన్ పైన ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అనమాట. సో ఇవన్నీ లైక్ ఖాదీ, లెనిన్ క్లోత్స్ అవన్నీ. ఇలా మనకి రకరకాల స్టాల్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ ఉంటుంది. మేము పోయేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ కాలేదు, అంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఏదో తెలియదు, బట్ క్లోజింగ్ టైం వచ్చేసి 10:30 షార్ప్ 10:30 క్లోజ్ అనమాట. అది ఈ ఆంటీ అయితే ఫోన్లో ఫుల్ బిజీ ఉంది. రేట్ చెప్పమంటే ఫోన్లో చెప్తుంది రేట్ ఆమె. అది బాగున్నాయి, మంచిగా ఉన్నాయి మెటీరియల్. కానీ ఆమె ఫోన్లో మాట్లాడుతుందా, మాతో మాట్లాడుతుందా మాకే అర్థం కాలే. సగం పనులన్నీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వుడెన్ టాయ్స్ అనమాట. చిన్నపిల్లలకి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట, వాళ్ళు ఆడుకోవడానికి కూడా. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అంతే. ఇవన్నీ కలంకారీ శారీస్ అనమాట. 600 to 700 రేంజ్లో ఉంటుందన్నమాట, తక్కువనే. ఆ అంకుల్ షర్ట్ మాత్రం చాలా నచ్చింది. అంకుల్ని అడిగా, అంకుల్ ఈ షర్ట్ ఎడగొన్నారని చెప్పి. కాకపోతే ఇవన్నీ రెడీమేడ్ కాదండి, కుట్టించుకోవాలని చెప్పేసి అన్నాడు ఆయన. ఇవన్నీ డోర్ మ్యాట్స్ అండి, రకరకాల షేప్స్తోనే ఉన్నాయి అనమాట. లైక్ 200 to 300 రేంజ్లోనే ఉన్నాయి, మంచిగా తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. కాసేపు నేను కూడా ఆ షాప్ అతనికి హెల్ప్ చేస్తున్నాను అనమాట. మేము అన్నీ సదిరి తీసేటవరకు కిందికి వెళ్ళి తీసినాం అనమాట. సో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అతనికి. బాగున్నాయి మెటీరియల్స్ ఇవన్నీ, అంటే సర్కిల్ షేప్, ట్రయాంగిల్ షేప్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ లైక్ 500 లోపల ఉంటాయి మ్యాక్సిమం ఇవన్నీ.
ఈడ ఇవన్నీ వుడెన్ స్టోర్ అనమాట. అంటే షో పీసెస్ అవన్నీ ఫ్లవర్ పాట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో ఇందులో నాకు ఒకటి నచ్చింది చూడగానే, చాలా బాగుంది. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత పెద్దగా, చాలా బాగుంది. ఇది ఎంత తెలుసా? 1 lakh అంట. వామ్మో, వీళ్ళ పేర్లు కూడా హైలైట్ పెట్టుకున్నారనమాట. దుబాయ్ అంట, దుబాయ్ క్రాకరీ సెట్ అని చెప్పి సంథింగ్. ఫుల్ నడిచేసరికి మేము అలసిపోయాము. తర్వాత మేము ఇక్కడ దారిలో నడుస్తుంటే మాకు పిస్తా హౌస్ కనిపించింది. పిస్తా హౌస్లో హలీం ఎంత ఫేమస్ మీకు చెప్పనక్కర్లేదు. ఇది ఆఫ్ సీజన్లో మనకు దొరకదు హలీం ఎక్కడ, అంటే పిస్తా హౌస్లో దొరకదు. సో ఇక్కడ కనబడేసరికి మేము ఫస్ట్ వెళ్ళి ఈ పిస్తా హౌస్లో హలీం ఆర్డర్ చేసుకున్నాము. 300 రూపీస్ ఉంది పర్ ప్లేట్, మంచిగా ఉంది. నేను అదే టేస్ట్ మాత్రం అస్సలు మారలేదు, సేమ్ హలీం అలానే ఉంది, నైస్. ఓన్లీ మటన్ హలీమే అవైలబుల్ ఉంది, చికెన్ హలీం ఉండదు. సో నోరు ఊరిపోతుంది మొత్తం హలీం. మేము ఇంకా బాగుందని చెప్పేసి 2 ప్లేట్లు ఆర్డర్ చేసుకొని తిన్నాము. మా అత్తమ్మ వెజ్ అని చెప్పేసి వెజ్ ఇడ్లీ దగ్గరకు వచ్చాము. ఈ ఇడ్లీ మాత్రం చెండాలంగా ఉంది. ఒక 4 పీసెస్ వేసి 100 రూపీస్ అన్నాడు. చెండాలంగా అంటే చెండాలంగా ఉంది ఇడ్లీ. మీరు మాత్రం ఇక్కడ ఇడ్లీ తినకండి. దాని పేరు దోశ సెంటర్, దోశ హౌస్, తినకండి ఇక్కడ, ఓకే. సో ఇది వచ్చేసి హర్ ఏక్ మాల్ షాప్ అనమాట. సో రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇలాంటివన్నీ ఉంటుందన్నమాట దీంట్లో. సో ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్స్ ఇలాంటివి ఏటీఎం షాప్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు నో నీడ్ టు వరీ ఫర్ క్యాష్ విత్డ్రాల్స్ ఇక్కడ ఎగ్జిబిషన్లో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఫైర్ స్టేషన్. ఒకసారి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట. చాలామంది షాప్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అందరు లాస్ అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చి పాపం అందరు లాస్ అయ్యారు. చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది అది. సో అప్పటి నుంచి ఇక్కడ ఫైర్ స్టేషన్ పెట్టడం కూడా మ్యాండేటరీ చేశారు. ఈవెన్ పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి దీని లోపల, లైక్ క్యాంప్స్ వేసుకొని స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా. షీటింగ్స్ కానీ అలా. ये देने का बोला जी 100 रुपये देता 150 दे दो. ऐसा फिक्स रेट नहीं रहना भाई, एग्जीबिशन में थोड़ा बार्गेन रहता. సో ఇది వచ్చేసి ప్లేయింగ్ జోన్ అనమాట. సో ఇక్కడ రకరకాల జెయింట్ వీల్ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే 1 సైడ్ ప్లేయింగ్ జోన్, 1 సైడ్ ఈటరీ రెస్టారెంట్స్ అండ్ 1 సైడ్ మొత్తం షాపింగ్స్ అనమాట. ఇట్లా రకరకాలే ఉంటాయి అనమాట దీంట్లో. సో ఇది ఏంటంటే సంథింగ్, దీని పేరేందో తెలియదు కానీ ఇది మొన్న 1 వీక్ అయిందనమాట రీసెంట్గా. అది గాల్లోనే స్టక్ అయిపోయి ఉందన్నమాట. వాళ్ళైతే అందులోనే ఉండి ఉల్టా హ్యాంగ్ అయిపోయారు అట్లనే. సో అందుకే ఇలాంటివి చేయాలంటే మేము అస్సలు ఫుల్ భయం అనమాట. కొందరికేమో ఇష్టం, మాకు చేస్తేనే మాది మొత్తం తిప్పుతూ ఉంటుంది స్టమక్లు అంతా. అందుకంటే అసలు మేము ఇలాంటి ఎంకరేజ్ చేయము, అలాంటి పోము కూడా పోము అనమాట. కొందరికి ఇష్టం అంతే, బట్ వీ డోంట్ లైక్. సో కమింగ్ టు ద షాపింగ్ అనమాట. ఇవన్నీ ఇంకా క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట. మేము 10:30 అవుతుంది, 10-12 సంథింగ్ ఇది అవుతుంది ఆ టైము. ఇంకా మెల్లమెల్ల అందరు క్లోజ్ చేస్తూ ఉన్నారు షాప్స్ అన్నీ ఇవన్నీ. సో ఇక్కడ మనకి హోమ్ అప్లయన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా చిన్ని ఇలాంటివి కూడా ఉంటాయి, డైనింగ్ టేబుల్స్, కుక్కర్, ప్యాన్స్ ఇట్లాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి అన్నమాట. ఇలా రియల్ ఎస్టేట్ కూడా చేస్తారనమాట, అలాంటి స్టాల్స్ కూడా ఉంటాయి దీంట్లో. అన్నీ ఇంకా చెప్తున్నాను కదా, ప్రతిది వచ్చి ఇక్కడ ఈ నుమాయిష్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు అందరూ. సో మనకి షాప్స్ కానీ ఇలాంటి రకరకాలే ఉంటాయి. సో నాకు ఇక్కడ ఇక్కత్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కత్లో చూసామని నేను చూస్తే అసలు నా సైజ్ దొరకట్లే. అన్ని అనం ఉన్నాయి కానీ నా సైజ్ అయితే రాలేదు. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. మనం చూసి తీసుకోవాలి అండ్ బార్గెన్ కూడా వేయాలి. సో వాళ్ళు చెప్పడం కూడా ఎక్కువ చెప్తారు. మనం బార్గెన్ చేయడానికి వస్తే మనకి తక్కువ రేట్లోనే వస్తుంది ఇంకా. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్ ప్యూర్లీ. అండ్ ఇక్కడ మనకి నమ్కీన్స్, స్వీట్స్ ఇలాంటి రకరకాల స్టాల్స్ కూడా ఉంటాయి, ఫుడ్ స్టాల్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరైనా కింద పడిపోతే అలాంటి ఏమైనా సిక్ ఉంటే కూడా మనకి అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా ఇట్లాంటి. సో అంబులెన్స్ సర్వీసెసే కానీ, ఫైర్ స్టేషన్సే కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్స్ కానీ ఇలాంటి రకరకాలే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది స్టాల్. ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి పెట్టారంట ఇక్కడ స్టాల్. వీళ్ళంతా బెడ్షీట్స్ అలాంటివన్నీ అమ్ముతున్నారు.
బాగున్నాయి. 2000 రూపీస్ ఒక్కటి కాస్ట్ చేశారు. బట్ మనం బార్గెన్ చేస్తే 1000 రూపీస్కి వచ్చారు. సో అట్లా ఉంటుంది మన బార్గెన్ అంటే. शाबाश बेटा बहुत बढ़िया ఈ అంకుల్ ఏంటంటే చైర్ వేసుకొని కూర్చున్నాడు ఈడ. అరే ఎంత టాలెంటెడ్ అంటే వచ్చేటోళ్ళని పెట్టోళ్ళు అందరినీ పిలిచి పలకరించి వాళ్ళ షాప్లో ఏదో ఒకటి మెటీరియల్ కొనేదాకా వదిలేతలేడు ఆయన. అది టాలెంట్ అంటే. సో ఫైనల్గా ఏంటంటే మేము షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయేదాకా ఉన్నాం అక్కడనే ఎగ్జిబిషన్లో. ఏంటంటే అన్నీ ఒకటేసారి షాప్స్ అన్నీ ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తారు, వీళ్ళంతా పవర్ అంతా బంద్ చేస్తారు. అంతా ఎక్కడో సర్వర్ ఉన్నట్టుంది వీళ్ళ దగ్గర మెయిన్. సో నేను చెప్పాను కదా పోలీస్ స్టాల్స్ ఉంటాయని చెప్పేసి, ఇలాంటి పోలీస్ స్టాల్స్ అన్నీ అనమాట. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, ఇన్స్టెంట్గా వాళ్ళు సాల్వ్ కూడా చేస్తారు. సో ఇదండి ఫైనలీ. సో మొత్తం ఏంటంటే ఈ నుమాయిష్కి 3 గేట్స్ ఉంటాయి. గేట్ 1, 2, 3. గేట్ 3 and 2 హెవీ క్రౌడెడ్ ఉంటుంది. గేట్ 1 వచ్చేసి నార్మల్ క్రౌడ్ ఉంటుంది. సో మోస్ట్లీ నేను సజెషన్ ఏమి ఇస్తున్నానంటే మీరు వీక్ డేస్లో వెళ్ళండి ఎగ్జిబిషన్కి, నాట్ ఆన్ వీక్ డేస్. అండ్ ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. కార్ పార్కింగ్ వచ్చేసి 200 రూపీస్ సంథింగ్ అండ్ బైక్ వచ్చేసి 100 రూపీస్. ఇదండి వ్లాగ్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.